ఏలూరు అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. అభ్యర్థులు ఓట్లు అభ్యర్థిస్తూ స్పీడ్ పెంచారు. ప్రతి ఓటర్ల దగ్గరికి వెళ్ళి కలుస్తూ ఓట్లు అభ్యర్థించడం జరుగుతుంది. ప్రస్తుతం మనం ఏలూరు నియోజకవర్గం టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి బడేటి సంటి గారి దగ్గరికి వచ్చి ఉన్నాం. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఏ విధంగా నియోజకవర్గంలో ఓటర్స్ అందరూ కూడా ఏ విధంగా ఉన్నారంటారు? నియోజకవర్గంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి కూడా ప్రజల్లో చైతన్యం అవ్వాలి, ఈ అరాచక ప్రభుత్వాన్ని సాగనంపాలనే ఒక కృతనిశ్చయంతో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రాబ్లం మొదలుపెట్టారో అన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా వివేకంతో ఆలోచించారు. ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలన్న దాంట్లో దృఢ నిశ్చయంతో వాళ్ళందరూ కూడా ఉన్నారు. స్టెప్ వైజ్గా వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు, ఎందుకంటే వీళ్ళ పొట్ట మీద కొడుతుంది ప్రభుత్వాన్ని తెలుసుకున్నప్పుడు వాళ్ళు కూడా అవకాశవాదంగా వీళ్ళు ఏదైతే రాజకీయాలు చేస్తున్నారో వాళ్ళు కూడా అటువంటి మాటలు చెప్పారు. ఇవాళ ఏదైతే ఎలక్షన్ కోడ్ రిలీజ్ అయిందో వాళ్ళందరూ కూడా బహిర్గతంగా రోడ్ల మీదకి వస్తున్నారు, గలం విప్పుతున్నారు. ఈ ప్రభుత్వాన్ని మేము సాగనంపుతాం, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపించవలసిన బాధ్యత మా మీద ఉంది, మీతో పాటు మేము కూడా పాలు పంచుకుంటామని చెప్పి మాలో అడుగులో అడుగేస్తున్నారు, మా చేతిలోకి చేయకుంటున్నారు, మాకు సంఘీభావం తెలుపుతున్నారు. ప్రజలందరినీ వాళ్ళు కూడా 10 మందికి చెప్తున్నారు. మేము ఏదైనా ఎక్కడికైనా ప్రచారంకి వెళ్ళినప్పుడు, ఏదైనా సందులోకి వెళ్ళినప్పుడు అందులో ఒక 5-6 ఇల్లు ఆ సందు మొత్తం వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. ఏదైనా అపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు అందులో 10 మంది అపార్ట్మెంట్ వాళ్ళు మా వెనకాల తిరగడం జరుగుతుంది. ఏదైనా ఒక పేటలోకి వెళ్ళినప్పుడు ఒక 100 కుటుంబాలు మా వెనకాల వచ్చి వాళ్ళు మాతో పాటు ప్రయాణం చేస్తున్నారు. తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి సహకారం చేయడానికి ఏదైతే 3 పార్టీలు కలిసాయని వాళ్ళు అంటున్నారో 4వ పార్టీ కలిసింది అది ప్రజలు మా అందరూ వెంట కూటమి వెంట ఉంది. వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని సాగనంపడానికి మేమంతా వీళ్ళ వెంట ఉన్నాం అనేది ఎక్కడికక్కడ వాళ్ళు చూపిస్తున్నారు. లోకల్గా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వాన్ని సాగనంపి మనం మంచి ప్రభుత్వం ఉండాలి, మన సమాజం బాగుండాలి, నవ సమాజాన్ని నిర్మించుకోవడానికి తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపించవలసిన బాధ్యతని వాళ్ళు కూడా వివరిస్తున్నారు. వాళ్ళందరూ కూడా జరిగిన విధానాలు, ఏ విధంగా కరెంటు ఛార్జీలు పెంచారు, ఏ విధంగా చెత్త పన్ను వేశారు, ఏ విధంగా రేషన్ కార్డుకి బెదిరించారు, ఇదివరకు ఏ విధంగా మమ్మల్ని బయటికి రాకుండా బెదిరింపులకు పాల్పడదనేది ఒక్కొక్కరుగా చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా కులాల వారీగా, మతాల వారీగా ఏదైతే వాళ్ళంతా కూడా అరాచకాలు చేశారో అవన్నీ కూడా ప్రజలు ఈ రోజున బహిరంగంగా చెప్తున్నారు. వాళ్ళు కూడా గుర్తు చేసుకుంటున్నారు. కోవిడ్ టైంలో ఏం జరిగింది, ఉద్యోగుల బస్సులు ఏం చేశారు, అసలు రోడ్డు ఎక్కని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్క టీచర్ల కాడి నుంచి ఉద్యోగస్తుల కాడి నుంచి ప్రతి ఒక్కరు కూడా రోడ్డుకి, అంగన్వాడీలు అవ్వచ్చు, ఆశా వర్కర్లు అవ్వచ్చు, ఏదైతే మున్సిపల్ వర్కర్లు అవ్వచ్చు, అందరూ కూడా రోడ్లెక్కి ఈ ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకతను అందరూ కూడా చూపించారు. రేపు రాబోయే రోజుల్లో అది ఓటింగ్ రూపేణా చూపించడం జరుగుతుంది. సార్, ప్రభుత్వం చెప్పుకొస్తుంది, ఏదైతే వైసీపీ నాయకులు ఉన్నారు అందరూ చెప్పుకొస్తున్నారు, ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించాం, మేము మా విజయానికి ఖాయం అవుతుంది, సంక్షేమ పథకాలు పేదలందరికీ కూడా అందించాం, కాబట్టి ప్రజలందరూ మాకే పట్టం కట్టబోతున్నట్టుగా చెప్పుకొస్తున్నారు. వాళ్ళు ఇచ్చింది దోపిడీ సంక్షేమం అనేది ప్రజలు గుర్తించారు. నిజంగా వాళ్ళు ఇచ్చింది సంక్షేమం అయితే ఈ రోజున డబ్బు ఖర్చు పెట్టి ఇంత కోటాను కోట్లు అవినీతి సొమ్ముని ఖర్చు పెట్టి గెలుద్దామని మళ్ళీ చూస్తున్నారు. వాళ్ళు ఇంట్లో కూర్చుంటే ఓట్లు వేస్తారు కానీ నిజంగా వీళ్ళు సంక్షేమం ఇచ్చాం, మేమంతా కూడా చేసాం, మేము మాకంటే ఎవరు చేయగలరని చెప్పి వాళ్ళ ఇంట్లో కూర్చుని టీవీల ముందు మాట్లాడుకుంటే వాళ్ళకి ఓట్లు పడతాయి కదా. వాళ్ళు ఎందుకు మళ్ళీ ఇంకా బెదిరింపులకు పాల్పడుతున్నారు? ఎవరైతే వాళ్ళకి తొత్తులుగా పనిచేస్తున్నారో వాళ్ళ అధికారులు ఇంటికి వెళ్ళి, అంటే ఇదివరకు అంత ఒత్తిడి చేయనప్పటికీ ఒకసారి బెదిరింపు ధోరణితో వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు కొద్దిగా తిరుగుబాటుతనంతో ఉండటం వల్ల రెండోసారి వెళ్తానికి ప్రయత్నం చేయట్లా. వాళ్ళు చెప్తున్నారు ప్రజలు ఏమవుతుంది, మీరు ఎవరన్నారు, మీరు ఎందుకు వచ్చారు, మేము ఎలక్షన్ కమిషన్కి చెప్తామని చెప్పి వాళ్ళలో కూడా మేము ఎందుకైతే ఏదైతే చైతన్యం నుంచి వచ్చామో వాళ్ళందరికీ కూడా యాప్ రూపేనా ఇచ్చాం, మీరు ఎవరైనా వస్తే అది రికార్డింగ్ చేయండి, మీరు పెట్టండి అని చెప్పారు. వాళ్ళు అడిగేసరికి రెండో రోజున వాళ్ళు రావడం జరగట్లేదు. ప్రభుత్వం మంచి చేసి గెలవాలి అని అనుకోవాలి, ప్రజల్ని భయపెట్టి గెలవాలనుకుని ఏదైతే వీళ్ళు ఒక తప్పు చేశారో దానికి ఇప్పుడు వాళ్ళు ప్రతిఫలం అందించక తప్పదు. బెదిరింపులకి, బానిసత్వానికి ప్రజలు ఉండరు అనేది వాళ్ళందరూ కూడా బహిర్గతంగా 2024 బయటకు వచ్చారు. డబ్బుతోనే ప్రజలు ఎప్పుడు కూడా నవ్వడం, డబ్బు ప్రజలకు అవసరమే కానీ ఆత్మాభిమానం కూడా ఉంటుంది. డబ్బు అనేది వాళ్ళు పనికిచ్చే కూలితనం కింద చూస్తారు. ఇది కూడా ఏదైతే ఈ 5 సంవత్సరాలు కూడా ఇతను పెంచిన పన్నుల రూపేణా మేము ఆ డబ్బును తీసుకున్నాం, మా మీద పడింది ఇంకా 2 లక్షల రూపాయలు గవర్నమెంట్ కట్టాల్సిన బాధ్యత ఉంది మాకు. ఈ అప్పులన్నీ ఎవరు తీరుతారు, రేపొద్దున మా మీద వేస్తాడు ఈయన వస్తాయి అనేది ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగానే ఉన్నారు. ఓట్లు అభ్యర్థిస్తూ ప్రజల వద్దకు వెళ్తున్నారు. ప్రజల నుంచి ఆదరణ ఏ విధంగా ఉందండి? ప్రజల నుంచి ఆదరణ మేము వెళ్ళేసరికి చాలామంది ప్రజలు, అంటే మేము విన్నే వాయిస్ మీకు చెప్తాం, మీరు రానవసరం లేదండి, మేము మీకే వేస్తామండి, మిమ్మల్నే గెలిపిస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా బహిర్గతంగా చెప్తున్నందుకు మాకు ఆనందంగా ఉంది. కానీ మేము చెప్తున్నాం వాళ్ళకి, మీ బాధ్యతను పెంచడానికి మేము వస్తున్నాం, మీరు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎవరైతే న్యూట్రల్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి మీరు రానవసరం లేదండి, గెలిచేది మన ప్రభుత్వం అన్నప్పుడు మేము మీ బాధ్యతతో పాటు ఇంకొకరికి వాళ్ళు ఏమంటున్నారంటే 10 మంది కూడా అదే చెప్తున్నారండి, ఎక్కడున్నా కూడా తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపించాలనేది ప్రజలు చెప్తున్నారు. అసలు ఈ ప్రభుత్వానికి ఓటేయడానికి ఎవరో కూడా ముందుకు రారు అనేది
అనేది వాళ్ళు బహిర్గతంగా చెప్తున్నారు. ప్రజల్లో అనేకమైన వ్యతిరేకలు ఉన్నాయి, అనేకమైన అభద్రతాభావాలు ఉన్నాయి. అసలు ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ ఎన్నుకుంటే అసలు మనుషుల మనుగడికే ప్రమాదం వస్తుందనే పరిస్థితుల్లో ఉంది. ఈ రాక్షస ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రతి ఒక్కరు కూడా కార్యదీక్షంతో పనిచేస్తున్నారు. కూటమి అభ్యర్థులు గెలిపించాలి అనే కసి వాళ్ళల్లో ఉంది. మేము గెలవాలి అనే కసి కంటే వాళ్ళు గెలిపించాలి అనే కసి ఎక్కువగా ఉంది. తప్పనిసరిగా అదే రేపొద్దున ఓటింగ్లో చూపిస్తారని సందర్భంగా తెలియజేయడం. ఏదైతే ఏలూరు నియోజకవర్గం ఉందో ఏలూరు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ముందుకు వచ్చి అందరికీ కూడా మద్దతు తెలియజేస్తారు. ఏవైతే 5 ఏళ్ల పాలనలో ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు పడ్డారు, రౌడీయిజం నడిచింది, ప్రజల సంక్షేమ పథకాలని చెప్తున్న ప్రజల్ని దోచుకుంటున్నారని కూడా బడేడి సంటి అంటున్నారు. కెమెరామెన్ సంటితో అరుణ్, అమరావతి గల.